హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, రస్ట్ బెల్ట్లా మారుతున్న మన తెలుగు ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి. దాన్ని ఇప్పటికే 15,000 మంది చూశారు. ప్లస్ చాలామంది లైక్స్ కొట్టారు, కామెంట్స్ చేశారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను షేర్ చేసుకున్న అభిప్రాయాలతో చాలామంది ఏకీభవిస్తున్నారు. చాలామంది మనసుల్లో కూడా అదే అభిప్రాయం ఉందని చెప్పేసి అర్థమైంది. లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. దాంట్లోకి వెళ్ళే ముందు కొన్ని కామెంట్స్ వచ్చినవి, వాటి మీద కొంచెం వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరో ఒకరు ఉండేసి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటే తప్పేంటండి, డిఫరెంట్ పీపుల్కి నీడ్స్కి కేటర్ చేస్తూ ఉంటాయి కదా అన్నట్లుగా అన్నారు. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉండటం కాదు, అది ఏ రకంగా ఏర్పడినాయి అనే దాని మీద విషయం. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ కేటర్ చేయమంటే ఒక కులానికో ప్రాంతానికో అలా కేటర్ చేయడం కాదు కదా, ఆ రకంగా విడిపోవటము ఈజ్ నాట్ గుడ్ అనేదే నా అభిప్రాయము. పేరు తీసేశారనుకోండి, అన్నీ ఒకటే. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. తానా పేరు తీసేసి ఆటా పెట్టండి, ఆటా పేరు తీసేసి నాట్స్ పెట్టండి, నాట్స్ పేరు తీసేసి బాటా పెట్టండి, లేకపోతే మాటా పెట్టండి. మీరు చూడండి, కన్వెన్షన్ స్టైల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫోరమ్స్ ఉంటాయి, సేమ్ కమిటీస్ ఉంటాయి, సేమ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ సేమ్. ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు మనము ఫ్లాపీ డిస్క్ పెట్టేసి సేవ్ చేసుకోవటమో లేదా డౌన్లోడ్ చేసుకోవటమో చేసేవాళ్ళం. ఇప్పుడు పాష్గా క్లౌడ్లోంచి వైఫై ద్వారా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటున్నాము. కానీ ఏం చేస్తున్నామంటే మన తెలుగు ఆర్గనైజేషన్స్ అలా చేస్తున్నాయి, బట్ దే ఆర్ డౌన్లోడింగ్ ద సేమ్ ఓల్డ్ వర్షన్ ఫ్రమ్ 1900s. అలా ఉంది తప్ప దేర్ ఇస్ నో చేంజ్. ఇంకొక వ్యూవర్ ఒక ఆయన ఉండేసి, గ్రాండ్యూర్గా ఉంటే ఏంటండి తప్పు, గ్రాండ్ స్కేల్లో చేస్తే ఓకే కదా, బాహుబలిని ఆ రకంగా చేయడం వల్లే కదా ఇంత ఫేమస్ అయింది అన్నట్లుగా అన్నారు. అది బాహుబలి అనేది ఒక కమర్షియల్ వెంచర్. ఎవరో ఒక ఆయన రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టారు. ఒకవేళ అది సక్సెస్ అయిందనుకోండి, ఆయనకు డబ్బులు వస్తాయి. సక్సెస్ రాలేదనుకోండి, ఆయన నష్టపోతారు. బట్ మనది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది నడిచేది చాలామంది డోనార్స్ ద్వారా, చాలామంది వాలంటీర్స్ ద్వారా. సో అటువంటిప్పుడు మనకి గ్రాండ్యూర్ కంటే పర్పస్ కావాలి. అలా అని చెప్పేసి మీరు అసలు ఎంటర్టైన్మెంట్ వద్దు అనట్లేదు. ఎంటర్టైన్మెంట్ కూడా సంస్కృతిలో భాగమే. నేను ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గురించే మాట్లాడుతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఏ ఆర్గనైజేషన్ చూడండి, సేమ్ కన్వెన్షన్ ఫార్మాట్ ఉంటుంది, సేమ్ ఫోరమ్స్ ఉంటాయి, సేమ్ కమిటీస్ ఉంటాయి, సేమ్ రోల్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఉంటాయి. కొన్ని అవసరం కూడా. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ, ఇలాంటివి చాలా అవసరం కూడా, కల్చరల్ కమిటీ, ఇవన్నీ అవసరం. బట్ కొన్ని కమిటీస్ కాలం చెల్లిన కమిటీస్ ఉన్నాయి, ఇప్పటికి కూడా మన వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ కమిటీ అని పెడతారు, ఆర్ పొలిటికల్ ఫోరం అని పెడతారు. కొంతమంది మన దేశం నుంచి రాజకీయ నాయకులు తీసుకొస్తారు. వాళ్ళకి ఏసీల్లో తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగులకు మడుగులు ఎత్తుంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వీ బిల్ట్ లైఫ్ హియర్. మనం కూడా ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము. వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాదు. వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని మనము సోషల్ మీడియాలో పెడితే మన బోత్ ఎలా పెరుగుతుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. మోర్ ఓవర్, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నిజంగా మన ఎన్ఆర్ఐల ప్రాబ్లమ్ని తెలుసుకొని ఇండియాకి పోయి ఇంప్లిమెంట్ చేసి, మనం ఇండియాకి పోయినప్పుడు మనకేమన్నా కొన్ని ఇష్యూలు డీల్ చేసేటప్పుడు మనకు కనుక ఈజీ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాసెస్ని కొంచెం బెటర్ చేశారనుకోండి, అప్పుడు ఉపయోగమే. నాకైతే ఇంతవరకు మన ఎన్ఆర్ఐల కోసం దిస్ ఈజ్ వాట్ వీ డెడ్. మీరు ఇండియా వచ్చి మీరు ఏమైనా ప్రాబ్లం ఎదుర్కొని అంటే కాల్ దిస్ నంబర్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. లేకపోతే ఇదిగో ఈ పాలసీ వచ్చింది మీకోసం అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఐఎమ్ సారీ, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, వీళ్ళని తగ్గించడం వల్ల, వీళ్ళని కనుక తీసుకుని రాకపోవడం వల్ల మనకు నిజంగా ఐఎమ్ టెలింగ్ యూ విల్ సేవ్ hundreds of thousands of dollars రైట్ దేర్. మెడికల్ ఫోరం అని పెట్టేసి ఇక్కడ మన 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 దాంట్లో ఉన్న డాక్టర్స్ని తీసుకొచ్చేసి ఒక ఫోరం లాగా చేస్తారు. ఈ కన్వెన్షన్లకి వచ్చే డోనర్స్ కానీ, లేకపోతే టికెట్లు కొనుక్కొని వచ్చే వాళ్ళు కానీ దాదాపుగా ఈ మెడికల్ ఫోరంకి అటెండ్ అయ్యి ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఫార్మాట్ మనకు రూరల్ ఏరియాలకు అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి, పేదవాళ్ళకి చూడటం ఈజ్ డిఫరెంట్ దాన్ కండక్టింగ్ ఏ మెడికల్ ఫోరం హియర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది అవసరం లేదు. దీన్ని వాళ్ళు వేరే రకంగా కన్వర్ట్ చేసినట్లయితే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు చాలామంది ప్రీమెడ్లకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్రీమెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు దే నీడ్ వాలంటీర్ ఆపర్చునిటీస్, షాడోయింగ్ ఆపర్చునిటీస్. ఈ ఫోరంని ఆ రకంగా కన్వర్ట్ చేసినట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఏ డాక్టర్స్ దగ్గర షాడోయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకొని ఆ రకంగా ఆపర్చునిటీస్ పిల్లలకి ఇచ్చారనుకోండి, ఇట్ బికమ్స్ సో రెలవెంట్ ఫర్ ద కిడ్స్ హూ ఆర్
హూ ఆర్ బోర్న్ అండ్ రైజ్డ్ హియర్. అండ్ కిడ్స్కి కూడా, ఇక్కడ పుట్టి పెరుగుతున్న కిడ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దే బికమ్ కనెక్టెడ్ టు దిస్ అసోసియేషన్ దాట్ వే. నేను ఇంతకుముందు కూడా చూశాను యాక్చువల్గా రైతే రాజు అని చెప్పేసి. అది ఏ రకంగా రెలవెంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి కదా, దీనివల్ల బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ అని చెప్పేసి చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆన్ ఎ డైలీ బేసిస్ దే కీప్ ఆన్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. ఏ సాయిల్ కావాలి, ఏ ఫర్టిలైజర్ కావాలి, ఏది ఎక్కడ, ఏ స్టేట్లో ఏది కావాలి అనేది కంటిన్యూస్గా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారు. సో అందువల్ల ఈ కన్వెన్షన్లు ఇది చేయడం వల్ల నాకు పెద్దగా ఉపయోగం ఉన్నట్లుగా అయితే నాకైతే అనిపించదు. సో పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే, మన కన్వెన్షన్లో ఉన్న కమిటీస్ని కొంచెం ఇవాల్యుయేట్ చేసి ఏమి అవుట్డేటెడ్ది, ఏవి ఇర్రెలవెంట్, ఆర్ ఉన్న వాటిని ఏ రకంగా రెలవెంట్ చేయాలి అని ఆలోచించే విధానం ఉంటే కనుక దే బికమ్ మోర్ రెలవెంట్. అలా అని చెప్పేసి నేను అసలు ఆర్గనైజ్ ఏమీ చేయట్లేదని నేనే అనట్లేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. బట్ ఏమవుతుందంటే చేసేదేమో తక్కువైపోతుంది, ఈ కన్వెన్షన్ మీద పెట్టే ఎఫర్ట్, మనీ ఎక్కువైపోతుంది. సో అది నా పాయింట్ తప్ప అసలు చేయట్లేదని నేనేం అనట్లేదు. ఇప్పుడు మీరు తానా దానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా ఏదో రైతులకి హెల్ప్ చేస్తున్నాము ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నాకు పర్సనల్గా అయితే తెలీదు ఎంత హెల్ప్ అవుతుంది అనేది. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఇక్కడ ఎవరైనా చనిపోతే మాత్రం ఫస్ట్ థింగ్ పీపుల్ థింక్ అబౌట్ ఈస్ తానా. దే హ్యావ్ వెరీ గుడ్ ప్రాసెస్, దే హెల్ప్ దట్ ఫ్యామిలీ అలాట్. Felicitations. This is required. I'm not saying it's not required. But the time they spend on this sometimes feels ridiculous. ఇప్పుడు ఒకరి సన్మానం చేయడానికి 100 మంది ఎక్కాలి స్టేజ్ మీద. వీళ్ళందరూ ఎక్కి ఆ సన్మానం చేసే టైంకి మోస్ట్ వాల్యుబుల్ టైం 15 minutes పోతుంది. దాన్ని వీళ్ళు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే లుక్ ఎట్ హౌ టు ఎక్స్పెడైట్ దిస్. ఎందుకంటే ఇది కూడా ప్రైమ్ టైంలో చేస్తారు. ఇప్పుడు మీరు 2 million కన్వెన్షన్ చేశారనుకోండి, నిజానికి ఎక్కువ కాస్ట్ ఆర్ మ్యాక్సిమం పీపుల్ వచ్చేది ప్రైమ్ టైంలో, అంటే ఈవినింగ్ 7 to 10 కానీ 7 to 11 కానీ వస్తారు. ఆ టైం ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. కానీ మన వాళ్ళు ఎంత ఫెలిసిటేషన్స్ మీద వేస్ట్ చేస్తారు అంటే, ఒక్కొక్కరు వచ్చేసి స్టేజ్ మీద వచ్చినారు. ప్రతి ఒక్కరు ఇదేంటో నాకు అర్థం కాదు. మీరు స్టేజ్ ఎక్కడం వల్ల మీకు ఎక్స్ట్రాగా వచ్చే గౌరవం ఏమీ ఉండదు, దిగటం వల్ల మీకు పోయేది ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ టైమ్స్ people become so uncomfortable, they keep making negative comments when people are wasting so much of time on the stage. దాన్ని కూడా ఒక్కొక్కరు ఎక్కేసి 10-15 నిమిషాలు వేస్ట్ చేయడం కంటే క్విక్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ వీ నీడ్ టు చేంజ్ దట్ ఫార్మాట్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. TCA 50th anniversary. TCA అంటే తెలుగు కల్చరల్ అసోసియేషన్, మా హ్యూస్టన్ ఆర్గనైజేషన్ అనమాట. మొన్ననే మేము 50th anniversary చేసుకున్నాము. దానికి కూడా ఒక కన్వెన్షన్ జరిగింది. అగైన్ ఐఎమ్ అగేన్స్ట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ హియర్ ఆల్సో, బట్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, రైట్? వాళ్ళు ఒక మంచి చేశారు. వీ నీడ్ టు అప్రిషియేట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ, రైట్? మాకు ముందు రోజు బ్యాంక్వెట్ జరిగింది. బ్యాంక్వెట్లో మా లోకల్ ఒక అమ్మాయి దీపికా ముత్యాల అని చెప్పేసి ఒక ఆంటర్ప్రెన్యూర్, ఆ అమ్మాయిని పిలిచారు. మన వాళ్ళు యూజువల్గా ఇంజనీరింగ్ కానీ సైన్స్ కానీ అలా వెళ్తుంటారు కదా మెడికల్ వైపు. ఈ అమ్మాయి completely went into a different field. She created her own beauty brand called Live Tinted. ఆ అమ్మాయి ఒకప్పుడు UT ఆస్టిన్ నుంచి మేనేజ్మెంట్ కోర్స్ చేసింది, లోరియాల్లో ఇంటర్న్షిప్ చేసింది. లోరియాల్ ఆమెకి ఫుల్ టైం ఇవ్వలేదు. అటువంటి లోరియాల్ రైట్ నౌ తన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సీ ద జర్నీ, రైట్? ఇది మన పిల్లలకి, ఇక్కడ పుట్టి పెరుగుతున్న వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. కానీ బ్యాంక్వెట్ రోజు అందరూ ఉన్నది మిడిల్ ఏజ్డ్ ఆర్ అబౌవ్. ఆ బ్యాంక్వెట్ రోజు ద యంగ్ జనరేషన్, ద కిడ్స్ హూ ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్, దే షుడ్ హావ్ బీన్ ద టార్గెట్ ఆడియన్స్ వెన్ దట్ ఫెలిసిటేషన్ వాస్ హ్యాపెనింగ్. అది లేదు. బట్ కనీసం నెక్స్ట్ డే కనుక ఆ అమ్మాయితోటి ఒక 1 hour 2 hours ఒక ఫోరం లాగా కండక్ట్ చేసి తను ఎదుర్కొన్న బాధలు ఏంటివి, వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, ఇలాంటివి కొంచెం ఇన్స్పిరేషన్గా స్పీచ్ ఇప్పించినట్టయితే చాలా బాగా అనిపించేది. కొంతమంది ఇన్స్పైర్ కూడా అయ్యేవాళ్ళు. ఈ అమ్మాయి రీసెంట్గా UT ఆస్టిన్లో వాళ్ళ కమెన్స్మెంట్ స్పీచ్ కూడా ఇచ్చింది. మీరు యూ కెన్ సర్చ్ ఇట్. ఇట్ హ్యాపెండ్ రియల్లీ రీసెంట్, ఐ థింక్ 2 months బ్యాక్. నేను మొన్న TCA దాంట్లో చూశాను, చాలా ఫెలిసిటేషన్ జరుగుతుంటే అసలు పీపుల్ ఆర్ సో అన్ఎంథూజియాస్టిక్. దే వర్ నాట్ ఈవెన్ క్లాపింగ్ బికాస్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్. ఎవరు క్లాప్ కూడా చేయట్లేదు. బట్ వన్ థింగ్ దట్ హ్యాపెండ్ సర్ప్రైజ్డ్ మీ, మేడ్ మీ వెరీ హ్యాపీ. మీరు చూడండి, ఈ ఆర్గనైజేషన్స్, మన తెలుగు కల్చర్ అంటే
అన్ని కాస్ట్లు అన్ని రిలీజియన్స్ ఉండాలి కదా, బట్ మీరు ఎప్పుడైనా ముస్లిమ్స్ చూస్తుంటారా మన కల్చరల్ అసోసియేషన్ ఫంక్షన్స్లో? అస్సలు చూడరు. బట్ వన్ సర్ప్రైజింగ్ థింగ్ వాజ్, లాంగ్ బ్యాక్ 80sలో ఒక ముస్లిం ఆయన మా తెలుగు కల్చరల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత నుంచి మేము ఎప్పుడు అసలు ముస్లిం అనే వాళ్ళు ఎప్పుడు కమిటీస్లో చేయలేదు, ప్రెసిడెంట్గా చేయలేదు. అసలు ఫంక్షన్స్కి నేను ఎప్పుడు ముస్లింని కూడా చూడలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి అసలు చూడలేదు. మొన్న మా వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, వాళ్ళ దంపతిని పిలిచి స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేశారు. దానికి ఎంత అసలు స్పాంటేనియస్గా జనాలందరూ స్పందించి క్లాప్ కొట్టారో, ఐ కెనాట్ టెల్ యూ. అంత హ్యాపీ అనిపించింది. మనము కొంచెం ఇంక్లూజివ్గా ఉండటం కూడా చాలా మంచిదేమో. వీ నీడ్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్, ఆల్ రిలీజియన్స్, ఆల్ క్యాస్ట్ మనం కండక్ట్ చేసేటప్పుడు అనిపించింది అది చూసిన తర్వాత. మన కమ్యూనిటీ నుంచి చాలామంది పిల్లలు ఐవీ లీగ్స్కి వెళ్తున్నారు. ఇది కొంచెం రెలవెంట్ అవ్వాలంటే ఇలాంటి కన్వెన్షన్స్, ఈ ఐవీ లీగ్స్ పిల్లలతోటి ఒక కమిటీ, ఒక ఫోరం ఏర్పాటు చేయించి, ఆ రోజు కనుక ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళు ఐవీ లీగ్స్కి ఎలా ఎంటర్ అవ్వగలిగారు, ఏం చేశారు, వాళ్ళు ఎన్నుకున్న కోర్సులు ఎందుకు ఎన్నుకున్నారు, వీటన్నిటి మీద కనుక ఒక 1 day వర్క్షాప్, 1 or 4 hours, 5 hours, వాట్ ఎవర్ టైం పర్మిట్స్, రైట్, అలాంటిది కనుక కండక్ట్ చేస్తే మనకి ఇక్కడ పుట్టి పెరుగుతున్న కిడ్స్కి అందరికీ చాలా ఉపయోగపడుద్ది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దాట్ విల్ హెల్ప్ అవర్ కిడ్స్ కనెక్ట్ టు ద ఆర్గనైజేషన్, రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ఇండియాలో పుట్టి పెరిగి వచ్చేసి మిడిల్ ఏజ్డ్ పీపుల్కి కానీ లేకపోతే సీనియర్ సిటిజన్ కనెక్ట్ అయ్యే విధంగానే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారనుకో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే, ఒకసారి వీళ్ళు అవుట్ ఆఫ్ ద పిక్చర్ అయిన తర్వాత ఆర్గనైజేషన్స్ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, ఇప్పుడు బిగ్ చంక్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. ఇప్పుడు మనకున్న టోటల్ ఇండియన్ పాపులేషన్లో 34% ఆఫ్ ద పీపుల్ ఆర్ బోర్న్ అండ్ రైజ్డ్ హియర్. అండ్ ఈ పర్సంటేజ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. ఇన్ 10 more years దిస్ విల్ హిట్ 50%, అండ్ స్లోలీ ఇట్ విల్ గ్రో. ఇండియా నుంచి వచ్చే వాళ్ళ దానికంటే ఇక్కడ పుట్టి పెరగటమే ఎక్కువైపోతూ ఉంటుంది. సో అందువల్ల మనకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, స్లోలీ వీ డూ దిస్ ట్రాన్సిషన్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ మూతపడాలని నేను అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ వాంట్ దెమ్ టు కంటిన్యూ టు గ్రో, బట్ ఐ రియలీ ఎక్స్పెక్ట్ దెమ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ది ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్. అదొకటి. రెండవది, మన ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు ఏం ఆశిస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ ఏం ఆశిస్తున్నారు, కొత్తగా ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాటికి తగ్గట్లుగా మన ప్రోగ్రాములను కనుక మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో, దీస్ ఆర్గనైజేషన్స్ విల్ బికమ్ మోర్ రెలవెంట్. అంతేగాని కొత్త బ్యానర్తో పాత ప్రోగ్రామ్నే కండక్ట్ చేసామనుకో, దే విల్ స్లోలీ lose the relevance and significance. And that's where I leave it, my friends. Feel free to share your comments, and may I also request you to like, share and subscribe. Thank you.